హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే బెల్లం తాలికలండి. చాలా బాగుంటాయి. మన దేవుడికి ప్రసాదంగా నైవేద్యంగా చేసుకోవచ్చండి. ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాము. ముందుగా నేను కొబ్బరికాయ తీసుకున్నానండి. తర్వాత చిన్న కొబ్బరి ముక్కలు చేసి మిక్సీలో వేసి ఇలా కొబ్బరి తురుము అయితే తయారు చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం ముందుగా తాలికలు తయారు చేసుకోవాలి. దానికోసం ప్యాన్ పెట్టి 1.5 గ్లాస్ వాటర్ వేసానండి. తర్వాత అందులోకి రుచికి సరిపడ ఉప్పు వేసాను. కొంచెం తక్కువ వేసుకోవాలండి. తర్వాత అందులో 1 గ్లాస్ బియ్యం పిండి వేసానండి. మొత్తం కొలతలన్నీ కూడా ఒకే గ్లాస్తో తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు స్టార్టింగ్లో చూపించాను కదండి, చిన్న గ్లాస్ పిండి బియ్యం పిండి అయితే తీసుకుని దీన్ని అయితే బాగా కలుపుకోవాలండి. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత పిండి వేసుకొని ఇలా దగ్గరకు వచ్చేలా కలుపుకోవాలి. ఇలా సిమ్లో పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు బాగా మిక్స్ చేయాలండి. అప్పుడు మనకి బియ్యం పిండి అనేది పచ్చివాసన లేకుండా బాగా మగ్గుతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేనండి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇదే టిప్స్ ఫాలో అవుతూ ఈ కొలతలతో ట్రై చేయండి. పర్ఫెక్ట్గా కుదురుతుంది. మనకి స్వీట్ తినాలనిపించినా సరే చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మనకి చల్లారింది. ఇలా చల్లారిన తర్వాత ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత నేను ఇక్కడ పొడి బియ్యం పిండి అయితే తీసుకున్నానండి. ఇక్కడ చాక్ బోర్డు మీద అయితే నేను చేస్తున్నాను తాలికల్ని. ఇలా కొద్దిగా పొడి పిండి వేసుకొని కొద్దిగా బియ్యం పిండి మిశ్రమం తీసుకుని చిన్న బాల్లా చేసుకోవాలండి. తర్వాత బియ్యం పిండి మీద పెట్టి రోల్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా రోల్ చేసుకోవాలండి. ఇలాగే మనం తాలికలు తయారు చేసుకోవాలి. ఇలా తాలికలు అయితే రోల్ చేసుకోవాలండి. ఎక్కువ లెంతీగా చేసుకోకూడదు. ఎక్కువ లెంతీగా చేస్తే మనకి విరిగిపోతాయండి. తాలికలు విరిగిపోకుండా తాలికలు పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి. ఎక్కువ పొడుగ్గా చేయకుండా మీడియం సైజులో చేసుకోవాలి. అలాగే ఎక్కువ లావుగా కూడా చేయకూడదండి. మీడియం థిక్నెస్తో మీడియం లెంత్తో చేసుకుంటే మనకి తాలికలు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇంకోటి అయితే తయారు చేస్తున్నాను. ఇలాగే మనం అన్ని తాలికలు కూడా తయారు చేసుకోవాలండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది మనకి దేవుడికి ప్రసాదంగా చేసుకోవచ్చండి. పండగల టైంలో కూడా చేసుకోవచ్చు. లేదంటే మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొన్ని తయారు చేశాను కదా, మిగతావన్నీ కూడా తయారు చేసేసాక చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనకి తాలికలన్నీ కూడా రెడీ అయిపోయినాయి. ఇలా అన్నీ కూడా ఒకే ఈక్వల్ లెంత్లో చేసుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే ప్యాన్ పెట్టాను. మనం ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో 1.5 బెల్లం అయితే వేసానండి. తర్వాత అందులోకి 3.5 గ్లాసులు వాటర్ అయితే వేసాను. చూడండి, ఇప్పుడైతే మనకి బెల్లం మొత్తం కూడా కరిగిపోవాలన్నమాట. కరిగిపోయాక మనం తాలికలు వేసుకోవాలండి. ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు మనకి బెల్లం మొత్తం కూడా కరిగిపోయింది. తర్వాత ఇది కొంచెం హీట్ అవ్వాలండి. చూడండి, ఇలా వాటర్ హీట్ అయిన తర్వాత మనం తాలికలు వేసేసుకోవాలి. అన్నీ కూడా ఒక 3 అలాగే వేసుకోవాలంటే ఒకేసారి వేసేయకూడదు. ఇలా కొద్ది కొద్దిగా వాటర్లో అయితే వేసేసుకుని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. 10 నుంచి పావు గంట సేపు అయితే ఉడికించుకోవాలి. 10 నిమిషాల నుంచి పావు గంట. ఇది ఉడికిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలండి. మనం అన్నం చెక్ చేసుకుంటాం కదా, అలాగే ఒక తాలిక తీసుకుని నొక్కి చూస్తే మనకి తెలుస్తుంది అనమాట. ఈ లోపు నేను కొద్దిగా బియ్యం పిండి తీసుకుని అందులో వాటర్ వేసుకొని కలిపి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే మనకి తాలికలు ఉడికిపోయినాయి. తర్వాత ఇందులోకి నేను కలుపుకొని పెట్టుకున్న బియ్యం పిండి లిక్విడ్ అయితే వేసానండి. ఈ లిక్విడ్ వేయడం వల్ల మనకి ఇది కొంచెం చిక్కబడుతుంది అనమాట. కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకని తాలికలు ఉడికిపోయిన తర్వాత కొద్దిగా బియ్యం పిండి లిక్విడ్ వేసి తర్వాత ఇలాచీ వేసాను. మీరు కావాలంటే ఇలాచీ పొడి వేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు సిమ్లో కుక్ చేసిన తర్వాత కొబ్బరి తురుము కూడా వేసానండి. వేసి ఒకసారి స్లోగా కలపాలండి. ఎక్కువగా కలిపితే తాలికలు విడిపోతాయి. స్లోగా ఒకసారి కలిపి మరొక 2 నిమిషాల పాటు కుక్ చేశాను. చూడండి, ఇప్పుడు మనకి దగ్గరికి వచ్చేసింది, తిక్కుగా వచ్చింది. తాలికలు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి. నేను ఆర్గానిక్ నల్ల బెల్లంతో చేశానండి. చాలా హెల్తీ రెసిపీ అన్నమాట. అందుకే కలర్ అయితే ఇలా వచ్చింది. మీరు కావాలంటే నార్మల్ బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చండి. నేను ఆర్గానిక్ బెల్లంతో చేశాను. చాలా హెల్తీగా ఉంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది కదా. నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నానండి. కొద్దిగా కొబ్బరి తురుముతో గార్నిష్ చేశాను. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి బెల్లం తాలికలు అయితే రెడీ అయిపోయినాయి. ఈ వీడియో నచ్చిందండి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.